ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, అత్యాచారాలు అనగానే అమ్మాయిల వేషధారణ గురించి మాట్లాడతారు. వేషధారణ వల్ల అత్యాచారాలు జరగవండి. ద్రౌపది ఏ వేషధారణ తప్పు చేసిందని సైంధవుడు మానభంగం చేశాడు. సీతాదేవి ఏ వేషధారణ తప్పు చేసిందని? సీతాదేవి ఏమైనా జీన్స్ ప్యాంట్ వేసిందని రావణాసురుడు ఎత్తుకుపోయాడా? అత్యాచారానికి వేషధారణకి సంబంధం లేదమ్మా. కానీ వేషధారణ వల్ల ఆకర్షణలు ఏర్పడతాయి, అంతవరకే. దేని పరిమితి దాన్ని. ఆకర్షణలు ఏర్పడతాయి. బయట ఇలా కప్పుకున్న పరిస్థితి వేరు, విప్పుకుంటే పరిస్థితి వేరు చెప్పక్కర్లా. అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి, ఎవరు బలవంతంగా చెప్పేది కాదు. హిందూ ధర్మంలో ఎప్పుడు చెప్పి ఒప్పించు అని ఉంటుంది తప్ప కత్తి ప్రయోగించమని మాకు చెప్పలేదమ్మా. మా మాటలే అలా ఉపయోగిస్తా ఉంటాయి. నేను ఇప్పుడు ఈ వేషంతో ఇలా ఉండి, ఈ పంచ కండువ ఇలా ఉండి, ఇలా ఆభరణాలు ఇలా ఉండి మాట్లాడడం వేరమ్మా. ఒక ఎర్ర బనీను తెల్ల డ్రాయర్ వేసుకొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది ఇక్కడ? అప్పుడు ఇదే కరికిపట్టి నరసింహారావు, అప్పుడు ఇవే పద్యాలు. ఏం లేదమ్మా, ఒట్టి డ్రాయర్ బనీను వేసుకొచ్చడం మీరు రాణిస్తారా?